14వ శతాబ్దంలో ఐరోపాలో విలియం సృష్టించిన బ్యూబోనిక్ ప్లేగు వ్యాధి కేసు అమెరికాలో తాజాగా బయటపడింది. ఒరేగాన్ రాష్ట్రంలోని ఓ వ్యక్తి తన పెంపుడు పిల్లి కారణంగా ఈ వ్యాధి బారిన పడ్డాడు. అయితే రోగికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఎలుకలు, పెంపుడు జంతువుల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి 14వ శతాబ్దంలో ఐరోపాలో విలియం సృష్టించింది. అక్కడి జనాభాలో ఏకంగా 3వ వంతును పొట్టన పెట్టుకుంది. నాటి సంక్షోభానికి కాలక్రమంలో బ్లాక్ డెత్ అన్న పేరు స్థిరపడింది. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాలలో ఈ వ్యాధి దాదాపుగా అంతరించిపోయింది. అయితే ప్రభుత్వాలు ఇప్పటికీ దీన్ని ప్రాణాంతకమైన వ్యాధిగా పరిగణిస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సతో ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయొచ్చు. ఇక అమెరికాలో దీని బారిన పడిన రోగికి సమీపంలోకి వచ్చిన వారందరినీ అలర్ట్ చేశామని స్థానిక అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కొత్త ప్లేగు కేసులేవి బయటపడలేదని చెప్పారు. వ్యాధి తొలి దశలోనే కనుగొనడంతో రోగి పూర్తిగా కోలుకుంటారని చెప్పారు. తమ ప్రాంతంలో బ్యూమోనిక్ ప్లేగు చాలా అరుదని 2015లో చివరిసారిగా ఓ కేసు బయటపడిందని తెలిపారు. వ్యాధి బారిన పడ్డ 8 రోజులకి పేషెంట్లో రోగ లక్షణాలు బయటపడతాయి. జ్వరం, వాంతులు, బలహీనత, చలి, కండరాల నొప్పులు వేధిస్తాయి. సకాలంలో చికిత్స అందకపోతే ఇన్ఫెక్షన్ రక్తం ద్వారా ఊపిరితిత్తులకు చేరి ప్రాణాంతకంగా మారుతుంది.